జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. 2019లో 151 సీట్లు 50% ఓట్లతో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే ప్రజా విశ్వాసం కోల్పోయారు. 10% పైగా ఓట్లను కోల్పోయారు. అధికారాన్ని పోగొట్టుకున్నారు. అత్యంత భారీ మెజారిటీతో గెలిచి దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన ఇప్పుడు అదే స్థాయిలో ఓడి మరోసారి దేశం దృష్టిని ఆకర్షించారు. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా జగన్ ఓటమికి కూడా అనేక కారణాలుంటాయి. అహంకారం, ప్రత్యర్థులపై వేధింపులు అందులో మొదటిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి 100% ఆయనే కారణం. ఆయన అహంకారంతోనే ప్రజల్ని తక్కువ చేసి వారిని బెచ్చగాళ్లుగా భావించి 10,000 ఇచ్చి ఏం చేసినా ఊరుకుంటారన్నట్టుగా చెలరేగిపోయారు. పరిపాలన, శాంతి భద్రతలు అత్యంత దిగువ స్థాయికి వెళ్లిపోయాయి. వ్యవస్థలు పనిచేయటం మానేశాయి. వైసీపీ చెప్పిందే చట్టం, రాజ్యాంగం అన్నట్టుగా మారిపోయింది. వీటన్నిటిపై ప్రజలు విసిగి వేసారిపోయారు. అందుకే ఓటుతో కొట్టారు. అసెంబ్లీలో తాను ఆమోదించిన రాజధానిని సీఎం అయిన తరువాత 3 రాజధానుల పేరుతో మారిస్తే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలకిచ్చిన మాట తప్పి అమరావతిని నిర్వీర్యం చేస్తే ఊరుకుంటారా? అప్పటికప్పుడు ప్రజలకు తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఓటేసే రోజున తమదైన ప్రతాపం చూపిస్తారు. ఇప్పుడదే జరిగింది. రాజకీయాల్లో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడితే వారికి సానుభూతి వస్తుంది. వారిని అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా తప్పు చేశారన్న ఆధారాలను ప్రజల ముందు ఉంచాల్సి ఉంది. అయినప్పటికీ ప్రజల సానుభూతి లభిస్తుంది. అందుకే రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయటానికి అధికారంలో ఉన్నవారు సందేహిస్తారు. కానీ జగన్ అలా అనుకోలేదు. చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయించారు. ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు కోర్టులో సమర్పించటం కన్నా అడ్వకేట్ జనరల్, సిఐడి చీఫ్లను ఇతర చోట్లకు పంపి ప్రచారం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వరుస కేసులు పెట్టి వేధిస్తున్నారు అన్న అభిప్రాయాన్ని కల్పించారు. చంద్రబాబు తన అరెస్టు విషయాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోకపోయినా ఇది ప్రధాన అంశంగా మారింది అని సెఫాలజిస్టులు కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. జగన్ ఘోర పరాజయానికి మరో కారణం విపక్షాలు కలవడం. గత ఎన్నికల్లో ఓట్ల చీలిక ద్వారా వైసీపీ అధినేత జగన్ భారీగా లాభపడ్డారు. కానీ ఈసారి అలాంటి అవకాశాన్ని విపక్షాలు ఇవ్వలేదు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఓటు బ్యాంకులన్నీ కలిసిపోవడంతో వైసీపీపై స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. వారలా కలిసిపోవడానికి కూడా జగనే కారణం. అలాగే విభజన తర్వాత ఏపీకి ఆశాకిరణాలుగా మారింది రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం. తామొస్తే శరవేగంగా నిర్మిస్తామని చెప్పి అధికారంలోకొచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వాటిని నిర్వీర్యం చేశారు. అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపి మరీ ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ తానొచ్చాక 3 రాజధానులని మాట మార్చారు. ఫలితంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. పోలవరం నిర్మాణం టీడీపీ హయాంలో శరవేగంగా జరిగితే వైసీపీ హయాంలో 1% కూడా ముందడుగు పడలేదు. అదే సమయంలో ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకున్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఒక్కసారిగా తెరపైకొచ్చింది. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రకారం ఉండడంతో అందులోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ చట్టంలో వివాదాస్పదమైన అంశాలు ఉండడం, తమ చేతుల్లో ఉన్న ఆస్తికి ప్రభుత్వం వద్ద మళ్లీ సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో వివాదంలో పడితే ఏమీ చెయ్యలేమన్న అభిప్రాయం ఏర్పడి ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అది ఓట్ల రూపంలో ప్రతిఫలించింది. పురుష ఓటర్లలో అత్యధికులు వైసీపీ, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారని తేలింది. వాటికి ప్రధాన కారణాల్లో ఒకటి నాసిరకం మద్యం. ప్రభుత్వం మారగానే కొత్త మద్యం విధానం తీసుకొచ్చారు. మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వెళ్ళింది. ప్రముఖ బ్రాండ్లేవి అమ్మకానికి లేవు. పూర్తిగా కొత్త బ్రాండ్లు, నాసిరకం మద్యం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా పురుషులు, గతంలో వైసీపీకి ఓటేసిన వారు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చారు. బటన్లు నొక్కడమే తన పని అన్నట్టుగా వ్యవహరించారు. పార్టీ నేతలకు కూడా అదే చెప్పారు. తాను నొక్కాల్సిన బటన్లు నొక్కాను అని,
అంతా మీ చేతుల్లోనే ఉందని తేల్చారు. అయితే ప్రధానంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తిని గమనించలేకపోయారు. సంక్షేమం కారణంగా అభివృద్ధి పనులు నిలిపివేయడం, పరిశ్రమలు రాకపోవడం, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో వారిలో అసంతృప్తి పెరిగిపోయింది. చివరికి యువత ఎక్కువ మంది కూటమి వైపు మారడానికి కారణమైంది. ఇక ఆంధ్రప్రదేశ్లో రోడ్ల సమస్య గురించి చెప్పాల్సిన పనే లేదు. ఓవైపు జాతీయ రహదారులు బాగుంటాయి, మరోవైపు రాష్ట్ర రహదారులు మాత్రం వాహనదారులకు చుక్కలు చూపిస్తాయి. 5 ఏళ్ల పాటు రోడ్ల సమస్యలు హైలైట్ గానే నిలిచాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఇదిగో 1000 కోట్లు పెట్టి కొత్త వేయిస్తున్నాం అని చెబుతూ వచ్చింది, కానీ పనులు చేయించలేదు. వాలంటీర్ల వ్యవస్థ వైసీపీకి ఏమీ మేలు చేయకపోగా ప్రజల్లో ఆందోళనలకు కారణమైంది. వైసీపీది చరిత్రలో కనీవిని ఎరుగని ఓటమి. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమయ్యేంత ఘోరంగా ఓడిపోవటం అంటే చిన్న విషయం కాదు. ఎంత వ్యతిరేకత ప్రజల్లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అధికారం ప్రజలు ఇచ్చింది పరిపాలించడానికే కానీ సొంత సంపాదనకు, అవినీతికి, ప్రతిపక్షాలను వేధించడానికి కాదు. ఆ విషయం జగన్కు ప్రజలు ఇచ్చిన షాక్తో మరోసారి నిరూపితమైంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.